ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ నెమ్మదిగా అవుతానులేండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రేపు పుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. తమరు కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నా. ఏమిటి పడ్డావా? ఎందుకండి ఆనందం? అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడు వచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడు వస్తుంటే ఇక నాకు కుక్క బతికే చెప్పు. బయట ఉండే రాయండి. సంబరం ఒకటే తక్కువ, చెప్పు. కథానాయకుడు కళ్యాణ్ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి. కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను, చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను. గదిలోకి వెళ్ళి చీర తీసుకురండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలు తప్ప మరేం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్? కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీకి అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా. అమ్మో, మీ చేత పని చేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కిపోరు. అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలు తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడానికి ఏమండి? దిక్కుమాలిన లాజికల్ చెప్పామంటే చెప్పొచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందు సభా. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు గాడి లేవు. ఒరే పుల్లయ్య, వస్తున్నానమ్మా. చన్నోర్మై, నేనే తీసుకొస్తా. పదా పదా. ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటే డబుల్ వర్క్ వల్ల 2 ఇళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పనులండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళీ అనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. చెప్తానండి. అయ్యో మిమ్మల్ని నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేపు సీన్ పెడదామనా? విరిగిపోతాయి. నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, ₹1,00,000. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాడడం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దాన్ని కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాన్ని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. ₹5 అవుతుంది. ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడమేట్రా, నిన్ను బొట్టు చెత్తకు కొట్టియాలా? చెరుగ్గళ్ళ పర్సనాలిటీ. అవును, కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ.
కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలం వెంకట్రామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను, నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీకి నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్, 4వ నంబర్ నొక్కాను అంటే నడుము, 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యాను. ఎందుకో కాకినాడకి ములిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ టెంపో గళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పారి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా సత్రం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళేవాడు ఎక్కడ తెచ్చాడు ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా లేకపోతే దొరికిపోతాం. వచ్చేస్తుంటా అండి, ఈ లోపల మీరు సామర్థ్యండి. అలాగే అదెక్కడికండి? అవును ఇదెక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా? ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఏమిటో సతతం అయిందా? అయిందండి, ఇదిగోండి. చెప్ప వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలానే పిండి అసలు నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత, పిల్లలు అమ్మో, రివర్స్ రివర్స్. మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు. ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడం. నేను రామకృష్ణ కాదు. కాదు 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 కాదు. నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు.